ప్రకృతి వ్యవసాయం అనగానే కలుపు మందులు వాడడం కాబట్టి కలుపు సమస్య పెద్దగా ఉంటుంది. కలుపు సమస్య ఉన్నప్పటికీ నాకు ఉన్నటువంటి చిన్న ట్రాక్టర్ ద్వారా తర్వాత లేబర్ ద్వారా మాన్యువల్గానే నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్లైఫోసైట్ యొక్క ప్రమాదాన్ని నేను విస్తృతంగా అధ్యయనం చేసినామని చెప్పవచ్చు. క్యాన్సరోజినస్ కారకమైనటువంటి గ్లైఫోసైట్ను ప్రపంచంలో ఎప్పుడో నియంత్రించినప్పటికీ కూడా మరి మన అలాంటి వెనుకబడిన దేశంలో ఇంకా వాడుతున్నారు. అది దాన్ని మొత్తం నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో నేను నా క్షేత్రంలో ఎక్కడ కూడా కలుపు మందులను నేను వాడటం లేదు. ట్రాక్టర్ తోటి దున్నించడము, మాన్యువల్గా చేయటము, తర్వాత వరి లోపల కోనో వీడర్ను తిప్పడం ద్వారా నేను కలుపును కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. తర్వాత ఈ బహుళ అంతస్తు లోపల ఇంకా ఇప్పుడే చిరు దశలోనే ఉన్నాయి నా పంట మొక్కలు, అది హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా. ఇవి ఒకదానికొకటి ఏ మొక్క ఒక మొక్కకు పోటీ కాదు, దేనికదే తన కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది. గాలిలో విస్తృతమైనటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ సరిపోనున్నది. జీవులను మైక్రో ఆర్గానిజమ్స్ను మన నేలలో సంరక్షించగలిగితే మొక్కల ఆహారానికి కొరత ఏమి ఏర్పడదు. అవి భూమిలో తమకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ 5 అంచెల లోపల ఎత్తుగా పెరిగేటటువంటి మామిడి మొక్కలను, తర్వాత దాని కింద ఉండేటటువంటి నిమ్మజాతి మొక్కలను, తర్వాత అంతకంటే చిన్నగా ఉండేటటువంటి మరి ఎప్పుడు రెగ్యులర్గా ప్రూనింగ్ చేసేటటువంటి సీతాఫలం, జామ లాంటి మొక్కలను, తర్వాత ఇంకా కింద చిన్నగా ఉండేటటువంటి కూరగాయల మొక్కలను, తర్వాత ఈ పప్పు దినుసులను, వేరుశనగను, వీటిని వేసుకోవడం జరుగుతున్నది.